సీఎం టీవీ తెలుగు న్యూస్. నిజం నిద్రపోదు, ప్రశ్న ఆగిపోదు. ఈరోజు మన పిఎస్సిలో శివయ్య నరసింహన్లు మన పోలీస్ పీసీస్ ఒక బ్రేవ్ యాక్షన్ తీసుకుని వీళ్ళు ఇంజూర్ అయ్యారు. నిన్న మీకు ఐడియా ఉంటుంది, హాజీపేట్ మండలంలో 17-year-old అమ్మాయి కీర్తన అని పేరు. ఒక అబ్బాయి చాలా ఘోరంగా నేరాలు చేశాడు, మర్డర్ చేశాడు. ఈ లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆయన లవ్ అడ్వాన్సెస్ ప్రపోజల్ అమ్మాయి రిజెక్ట్ చేసింది కాబట్టి ఆయన మనసును పెట్టుకుని ఇంట్లో ఎవరు అన్నగారు నాన్నగారు అమ్మగారు లేకపోతే ఆయన వచ్చాడు. అక్కడ ఆయన పొగకూడదు, అక్కడ ఉన్న ఆయన అటాక్ చేశాడు. అన్ఫార్చునేట్లీగా ఈ పాప హాస్పిటల్లో పోతూ షీ పాస్డ్ అవే. ఇట్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. తర్వాత ఆయనకి అక్కడ కాజీపెట్టి జనాలు, ప్రజలు, బంధువులు ఆక్రోశంలో చాలా ఆయన మీద అటాక్ చేయడం మనకి ఇన్పుట్ వచ్చింది. అది పాసిబిలిటీ ఉండేది. సో అక్కడ నుంచి మనమే సేఫ్ కస్టడీ కోసం ఆ నిందితుడికి షిఫ్ట్ చేస్తూ ఆయన పారిపోయాడు. మళ్ళీ ఆయన కోసం మనమే ఒక వెంటనే ఇన్స్పెక్టర్ హాజీపేట లీడర్షిప్ తో అండర్ ఎల్జిపిఓ మైదుకూర్ గైడెన్స్ తో వెంటనే ఒక సర్చ్ పార్టీ ఏర్పాటు చేశారు. సో ఆ సర్చ్ పార్టీకి ఇన్పుట్స్ మీద అక్కడికి వెళ్తే ఆయన ఖర్చు తీసుకొని పోలీస్ సర్చ్ పార్టీ మీద ఘోరంగా ఆయన అటాక్ చేశారు. ఆయన దీంట్లో ఇప్పుడు నేను కలిసాను, ఆయన ఇద్దరికి చాలా ఇంజురీస్ అయింది, డీప్ ఇంజురీస్ అయింది. ఆ టైంలో హాజీపేట ఇన్స్పెక్టర్ గారు ఆయనకి వార్నింగ్ ఇచ్చాను, గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను. ఒక మర్డర్ చేసుకొని మళ్ళా పోలీస్ పార్టీ మీద కూడా ఆయన అటాక్ చేశాడు. ఆ సైకాలజీలో ఉన్నాడు, ఆ అటాకింగ్ మోడ్ లో ఉన్నాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏం వినలేదు, మళ్ళా అటాక్ కంటిన్యూ చేశాడు. సో ఇన్స్పెక్టర్ గారు ఒక సర్వీస్ వెపన్ తోనే ఒక రౌండ్ ఫైర్ చేశారు, వార్నింగ్ షాట్ ఫైర్ చేశారు. ఆ వార్నింగ్ షాట్ ఫైర్ చేసిన తర్వాత కూడా ఆయన అగ్రెసివ్ బిహేవియర్ తగ్గలేదు. అయితే జస్ట్ టు స్టాప్ హిమ్, అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆయన మీద ఈవెన్ బిలో ద బెల్ట్ 2 rounds ఫైర్ చేయడం జరిగింది. ఆ ఒక్క రౌండ్ ఆయన కార్ మీద ఇంజురీ అయింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఇంజూర్డ్ పోలీస్ కి కూడా అండ్ నిందితుడికి కూడా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆయనకి ఇప్పుడే రిమ్స్ లో పెట్టి ఫర్దర్ ప్రొసీజ్ జరుగుతోంది. ఈ ఎంత ఎపిసోడ్ లో ఒకటి నేను చెప్పాల్సింది అంటే, కడప పోలీస్ ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కి ఎటువంటి టాలరేషన్ చూపకుండా గట్టిగానే యాక్షన్ తీసుకుంటాం. మన మీద ఎవరు తిరిగి పడితే కూడా, మన ప్రాణం కూడా ఎవరు అటాక్ చేస్తే కూడా అంతా కూడా మనమే దీనికి గట్టిగానే చేస్తాము. దీనికి పోలీస్ మీద అటాక్ చేస్తే కూడా బ్రేవ్లీ మనం ఫేస్ చేస్తాము. కానీ ప్రజల రక్షణ కోసం, ఉమెన్ సేఫ్టీ కోసం, మన మహిళల రక్షణ కోసం ఈ రౌడీ ఎలిమెంట్స్ మీద, క్రిమినల్ ఎలిమెంట్స్ మీద గట్టిగానే యాక్షన్ ఉంటుంది. ఎవరికి కూడా కడప పోలీస్ వదిలేయడం పాసిబిలిటీ లేదు. ఆయనకి కూడా ఇప్పుడే అరెస్ట్ చేసిన తర్వాత శిక్ష పడే వరకు మనం ఫాలో అప్ చేస్తాం. ఆయన మళ్ళీ ఎవరు ఆమె తరఫున చూసుకోకుండా ఇన్సూరిటీ మనం చేస్తాం. నేను కూడా ఆమె ఫ్యామిలీతో నేను మాట్లాడాను, వీళ్ళకి అంత అష్యూరెన్స్ ఇచ్చాను. కడప డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆఫీసర్స్ విజిట్ చేశారు, ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాము. సీనియర్ ఆఫీసర్స్, హోమ్ మినిస్టర్ మేడం, ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ మేడం, ఆనరబుల్ సీఎం సార్స్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అంత ఫ్యామిలీ వెనకాలే ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ గట్టిగానేమో ఏమి కూడా చిన్న కూడా వీళ్ళకి మళ్ళీ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. నేను మళ్ళీ ఒకసారి ఈ రౌడీ ఎలిమెంట్స్ కి, క్రిమినల్ ఎలిమెంట్స్ కి వార్న్ చేస్తున్నాము. కడప జిల్లాలో క్రైమ్ చేయాలంటే ఈ యాక్షన్ ఫేస్ చేయాల్సి కూడా రెడీ ఉండాలి అందరూ. ఆ గట్టిగానే యాక్షన్ ఉంటుంది. మాక్సిమం చట్ట ప్రకారం మాక్సిమం పాసిబుల్ పనిష్మెంట్ వరకు మనమే తీసుకుపోతాం. ఈ మాత్రమే కడప పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనం గ్యారంటీ ఇస్తాం. థ్యాంక్ యూ. ఈ అబ్బాయి ప్రమేయం ఒకటే